హాయ్ అందరికీ. చికెను గోంగూర ఎలా వండాలో చూద్దాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలో వేసి నీట్గా చేసిన తర్వాత బాండీ పెట్టి బాండీలో వాటర్ వినిగిపోయేదాకా చూసి తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. చిన్నది సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ మీడియం, కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక పక్కన మనం గోంగూర ఉడకబెట్టుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఎక్కువ మసాలా అది అవసరం లేదండి. కొంచెం ధనియాలు, ఒక ఇంచు అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ అది మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కొంచెం గరం మసాలా వేసి బాగా కలపాలి. కలిపి తర్వాత మనం నూరు పెట్టుకున్న మసాలా ముద్ద వేసి బాగా కొంచెం సిమ్లో పెట్టుకొని ఓ 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం తయారు చేసుకున్న గోంగూరని బాగా రుబ్బుకొని దాన్ని గోంగూరలో చికెన్లో గోంగూర వేయాలి. వేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిస్తే ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ. ఈ తయారైపోయిన చికెన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ గోంగూర రెడీ. వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి.